వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం కొన్ని ప్రశ్నలు సాల్వ్ చేద్దాము. అందులో మొదటిది, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజీలో విధులు భారతీయులు బెనగల్ నరసింహారావు, ఆర్ఎస్ పాఠక్ అలా ఇచ్చారు. రెండవది, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా భారతీయుడు జస్టిస్ నాగేంద్ర సింగ్. మూడవది, అంతర్జాతీయ న్యాయస్థానంలోని న్యాయమూర్తులు సరికానిది ఏంటి అంటే మూడవది. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి సెబీ యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. అది సరికాని జత. సెబీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై అన్నమాట, ఢిల్లీ కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబై. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి భారతదేశంలోని పురాతన పర్వతశ్రేణి ఎవరెస్ట్. ఇది సరికాని జత అన్నమాట. క్రింది వాటిని జతపరచండి. జ్ఞాపతి సుబ్బారావు. ఇక్కడ రచయితలు, వారి యొక్క బిరుదులు. సరైన సమాధానం 1B, 2A. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది బిరుదు ఏంటి అంటే ఆంధ్రశెల్లి. జ్ఞాపతి సుబ్బారావు గారిది ఆంధ్ర భీష్మ అని బిరుదు. పర్వతనేని వీరయ్య చౌదరి గారిది ఆంధ్ర శివాజీ. కొమ్మరాజు లక్ష్మణరావు గారిని గ్రంథాలోధ్య. కింది వాటిని జతపరచండి అంటున్నారు. అధ్యయనం, శాస్త్రం. కిడ్నీ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? అలాగే కాలేయాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? వీటిని మ్యాచ్ చేయాలన్నమాట. దానికి సరైన సమాధానం కిడ్నీ అధ్యయనం వచ్చేసి నెఫ్రాలజీ. కాలేయ అధ్యయనం కిడ్నీ అధ్యయనం వచ్చి ఎండోక్రైనాలజీ. కాలేయ అధ్యయనం వచ్చి కార్డియాలజీ. సరైన సమాధానం వచ్చేసి 1. కిడ్నీ అధ్యయనం వచ్చేసి నెఫ్రాలజీ, కార్డియాలజీ. సరైన సమాధానం. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతి నుంచి స్వీకరించడం జరిగింది. ఏ రాష్ట్రం నుంచి పద్ధతి తీసుకున్నారు అంటే దానికి సరైన సమాధానం అమెరికా నుంచి. పాకిస్తాన్ ఆర్ పార్టీషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని ఎవరు రచించడం జరిగింది అంటే ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 3 మదన్ మోహన్ మాలవ్య. 4 సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇచ్చారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భావనపాడు ఓడరేవు తూర్పు తీరంలో ఈ కింది వాటిలో కలదు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి విశాఖపట్నం మరియు పారాదీప్. భావనపాడు ఓడరేవు తూర్పు తీరంలో ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం మరియు పారాదీప్. ఈ కింది వాటిలో గురుత్వ త్వరణం విలువను సరైన అంశాలను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి
జీ విలువ స్థానిక పరిస్థితులను బట్టి కొద్దిగా మారుతుంది. బ్యూటీ విటమిన్ అని ఈ కింది ఏ విటమిన్ను పిలుస్తారు అంటున్నారు. దీనికి సరైన సమాధానం విటమిన్ ఇ. ఈ కింది వాటిలో ఏ మూలకాన్ని సూపర్ హాలోజన్ దేన్ని అంటారంటే ఫ్లోరిన్ని. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. దానికి సరైన సమాధానం 2 దేవధర్ ట్రోఫీ ఫుట్బాల్. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 9న. ఇక్కడ గుర్తుంచుకోండి, జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24 సరైన సమాధానం. అలాగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా వరల్డ్ క్యాన్సర్ డేని ఏ రోజు అంటే ఫిబ్రవరి 4. అలాగే వరల్డ్ కన్జ్యూమర్ డే ప్రపంచ వినియోగ హక్కుదారుల దినోత్సవం మార్చి 15. ఇక్కడ ఒకటే రాంగ్ ఇచ్చారు, ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. మనకి పైన క్వశ్చన్ కూడా అదే ఇచ్చారు కదా, ఇక్కడ సరికాని జతను ఏదో గుర్తించండి అన్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఏప్రిల్ 9th. యాక్చువల్గా వరల్డ్ హెల్త్ డే ఏ రోజు సెలబ్రేట్ చేసుకున్నారంటే ఏప్రిల్ 7th. తర్వాత ప్రశ్నకు వెళ్ళిపోదాం. ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 2 బహ్రెయిన్ రాజధాని మస్కట్. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఫిన్లాండ్ దేశ పార్లమెంట్ పేరు రిస్క్ డాగ్. ఇక్కడ 16వ ప్రశ్న ఏంటంటే ఈ కింది వాటిలో సరికాని జతను గుర్తించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క స్థాపనా కాలం ఏప్రిల్ 1, 1934 అంటున్నారు. అది రాంగ్ కాబట్టి అదే సరైన సమాధానం. నెక్స్ట్, ఆత్మ సాక్షాత్కారమే విద్య అని నిర్వచించిన వారు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం శంకరాచార్యులు. తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అందించాలని పేర్కొన్నవారు ఎవరు? ఏ నివేదిక ఆర్ కమిటీని గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని అందించాలని పేర్కొన్నారు అంటే దానికి సరైన సమాధానం వుడ్స్ నివేదిక. తర్వాత ఎంపవర్మెంట్ అన్నది టు గివ్ సమ్వన్ మోర్ దేర్ ఓన్ లైఫ్ ఆర్ సిచ్యువేషన్ అను వివరణ ఇచ్చినది ఎవరు అంటే సరైన సమాధానం వచ్చేసి లాంగ్ మ్యాన్ కూర్చిన కాంటెంపరీ ఇంగ్లీష్. కింది వానిలో పాఠశాల సాధారణ రికార్డులు కిందకు వచ్చేవి ఏంటవి అంటే వాటికి సరైన సమాధానం వచ్చేసి పైవన్నీ కూడా అండి. లాగ్ బుక్, సర్వీస్ బుక్, విజిటర్స్ బుక్ ఇవన్నీ కూడా పాఠశాలలో సాధారణ రికార్డుల కిందకి వచ్చేవి. తర్వాత ఆర్ఎన్ఎస్ఏ కింద చేపట్టని కార్యక్రమం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం ఏది కాదు. అదనపు తరగతి గదుల నిర్మాణం కానీ, భౌతిక రసాయన జీవశాస్త్ర గణిత శాస్త్ర ప్రయోగశాలలు నిర్మించడం కానీ,
ప్రధానోపాధ్యాయుడి గది, కంప్యూటర్ గది, గ్రంథాలయ గదులకు ఫర్నిచరు, పరికరాల అమ్మకం కోసం ఇవేవి కూడా ఆర్ఎంఎస్ఏ కింద చేపట్టని కార్యక్రమాలు. 350 ప్రకరణం ఏమి తెలియజేస్తుంది? 350 ప్రకరణం ఏమి తెలియజేస్తుంది అంటే దానికి సరైన సమాధానం వచ్చి మాతృభాషలో విద్యను బోధించడం. మన దేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరం రూపొందించబడింది అంటున్నారు. అది అందరికీ తెలుసు. ఏ సంవత్సరం అనేది 2005లో. బాలల హక్కులకు సంబంధించి జాతీయతను పొందే హక్కు ఏమంటారు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి రక్షణ పొందే హక్కు. గిల్ఫర్డ్ ప్రకారం ఉత్పన్నాలలోని కారకాలు ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 3, 1, 2 యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, అలాగే పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు. తర్వాత ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతకర్త ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి జేపీ గిల్ఫర్డ్. కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా తిరిగి లేస్తున్నందుకు అనేది వ్యక్తిలోని ఏ మానసిక అంశం దృఢత్వాన్ని తెలియజేస్తుంది? దానికి సరైన సమాధానం వచ్చేసి వైఖరి. వ్యక్తి యొక్క వైఖరిని తెలియజేస్తుంది. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి? దానికి సరైన సమాధానం 3, 31 కార్డ్స్ ఉంటాయి. ఈ క్రింది వానిలో ప్రవర్తనవాద అభ్యసన సిద్ధాంతములు. దానికి సరైన సమాధానం పైవన్నీ కూడా. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, థార్డై యత్నదోష సిద్ధాంతం, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఇవన్నీ కూడా ప్రవర్తనవాద అభ్యాస సిద్ధాంతములే. శిశువు వద్దకు వచ్చినప్పటికీ ఇంజెక్షన్ వేయకుండా శిశువును మాత్రమే వెళ్తూ ఉంటే డాక్టర్ను చూసి శిశువు కొద్ది రోజులకు భయపడడం చేయలేదు. దీన్ని వివరించు పావ్లోవ్ నియమం ఏంటి అంటే సరైన సమాధానం వచ్చి విరమణ. ధనాత్మక పునర్బలాలను ఈ క్రింది వాటిలో. దానికి సరైన సమాధానం పైవన్నీ. బహుమతి, పొగడ్త, డబ్బు మరియు గ్రేడు ఇవన్నీ కూడా ధనాత్మక పునర్బలాలను. ఈ కింది ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కోవడానికి, పరిహరించడానికి తగిన సర్దుబాటు చెందడమే అని నిర్వచించిన వారు ఎవరు అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి జేమ్స్ డ్రైవర్. కార్డులో ఉన్న బొమ్మల ద్వారా కథానాయకుడు కథా సారాంశం చెప్పమని దాని ద్వారా వ్యక్తి మూర్తిమత్వంను అంచనా వేసే ఏంటి అంటే దానికి సరైన సమాధానం వచ్చేసి టాట్. కుటుంబం తర్వాత వ్యక్తి మూర్తిమత్వం వికాసంపై ఎక్కువగా చూపే పరిసర కారకం ఏంటి? కుటుంబం కాక ఒక వ్యక్తి మీద మూర్తిమత్వం వికాసంపై ఎక్కువ ప్రభావం చూపించే పరిసర కారకం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి పాఠశాల.
పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన విరమణ చెందుటకు కారణం ఏంటి అంటే దానికి సరైన సమాధానం నిర్నిబంధిత ఉద్దీపన లేకపోవడం. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకోలేదు కానీ భగవద్గీతలోని శ్లోకం బాగా చెప్పగలదు. ఈ శ్లోకములను అభ్యసించడంలో సావిత్రి యొక్క స్మృతి ఏది అంటున్నారు? దానికి సరైన సమాధానం వచ్చేసి భట్టి స్మృతి. చోమ్స్కీ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏది అంటున్నారు? ఇది మనందరికీ తెలుసు కదా, భాషాభివృద్ధి. అభ్యసన వైకల్యం గల వారికి సాధారణంగా వాక్ట్ పద్ధతి ఉపయోగించి దీనిలో వి అనగా ఏంటి? దానికి సరైన సమాధానం వచ్చి దృష్టి సంబంధమైన. వైగాట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే స్వీయ మార్గదర్శకత. నిర్దిష్ట బోధనా లక్ష్యాలను రూపొందించుకొని వాటిని ప్రవర్తనాంశ రూపంలో సముచితంగా రాయడం అనేది ఈ యొక్క దశ అంటున్నారు. అది ఏ దశలోని భాగమో మనం తెలుసుకుందాము. దానికి సరైన సమాధానం బోధనాపూర్వ దశ. ప్లీజ్ సబ్స్క్రైబ్